నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ప్రస్తుతం మనతో పాటున్నారు బీజేపీ సీనియర్ నాయకురాలు, సరూనగర్ కార్పొరేటర్, ఫైర్ బ్రాండ్ ఆకుల శ్రీవాణి గారు ఉన్నారు. నమస్తే. ముఖ్యంగా కాల్పుర అంటే భారత్ పాక్ మధ్య యుద్ధం జరుగుతున్న తరుణంలో సీజ్ ఫైర్ అన్నారు, కాల్పుల విరమణ అన్నారు. ఆ తర్వాత ట్రంప్ కూడా మధ్యలో జోకం చేసుకొని నేనే యుద్ధం ఆపాను అన్నారు. ఆ తర్వాత మళ్ళీ పాక్ వక్రబుద్ధి పోగొట్టుకునే పరిస్థితి, మళ్ళీ వాళ్ళు కాల్పురు మళ్ళీ స్టార్ట్ చేయడం జరిగింది. సో ఎట్లా చూస్తారండి? మన దేశము, దానికి తోడు పాకిస్తాన్లో ఉన్న ఈ యుద్ధం అనే కానీ, ఈ వ్యతిరేకత కానీ, ఈ టెర్రరిజం కానీ ట్రంప్కి కొత్త కాబట్టి పాపం ట్రంప్ ఏమనుకున్నాడంటే ఏదో నేను మధ్యలోకి వస్తే మంచిగా అయిపోతుంది, నాకు పేరు వస్తుంది అని అనుకున్నాడు. 2 గంటలలో అతను మూర్ఖుడిని చేసేశారు పాకిస్తాన్ వాళ్ళు. అంటే ఎలా అంటే ప్రపంచవ్యాప్తంగా కూడా మమ్మల్ని ఎవరు నమ్మొద్దు, మేమే ద్రోహులము, కుక్కతోక ఎప్పటికీ వంకరే అన్నట్టుగా పాకిస్తాన్ వాళ్ళు చేశారు. సీజ్ ఫైర్ అన్నది ఏంటంటే మనం ఆల్రెడీ మన భారతదేశం ఏదైతే వ్యతిరేకంగా వాళ్ళకు ఉగ్రవాదానికి వ్యతిరేకంగా చర్యలు తీసుకోవాలనుకుందో ఆ చర్యలు తీసుకున్నారు. వాళ్ళకి ఎక్కువగా ఎఫెక్ట్ అయిపోయింది కాబట్టి వాళ్ళు కాలబేరానికి పోయి ట్రంప్ గారిని అడిగారు, వాళ్ళని భారతదేశాన్ని ఆగమని చెప్పండి అని చెప్పి. భారతదేశం మధ్యలోకి ట్రంప్ వాళ్ళు ఎవరు రాలేదు, మీరే అడుక్కోండి అని చెప్తే మళ్ళీ వాళ్ళు ఫోన్ చేశారు. కాబట్టి ఒక సంఘీభావంగా సీజ్ ఫైర్ అన్నది అంటే తాత్కాలికంగా సీజ్ ఫైర్ ఆపేస్తున్నాము ఫైరింగ్ అని చెప్పి మాత్రం డిక్లేర్ చేశారు. చేసిన తర్వాత వాళ్ళ వంకర బుద్ధి ఏందో అన్నది మనకి చూపించారు. దాని తర్వాత మనం ఎంత గట్టిగా ఉన్నాం, మనం ఎంత ధైర్యంగా ఉన్నాం, మనం ఎంత ప్రిపేర్డ్గా ఉన్నాం అన్నది కూడా భారతదేశం కూడా చేసి చూపించారు. అంటే మోడీ శాంతి అని చెప్తూ పాకిస్తాన్ అంటే అమెరికా మీదనే ఆధారపడి ఉన్నారని చెప్పేసి కాంగ్రెస్ ఆరోపిస్తుంది. ఏం చెప్తారు దానికి? ఇక కాంగ్రెస్ వాళ్ళ ఆరోపణలకు అసలు కంతు లేవు. అసలు నరేంద్ర మోదీ గారు మిట్టి మే మిలాదేంగే అంటే అక్కడ నుంచి ఒక గోలీ వస్తే ఇక్కడ నుంచి మిజైలే పంపిస్తాము అని చెప్పి మొదటి డే నుంచి కూడా చాలా స్ట్రాంగ్గా ఉన్నారు. దాంతో పాటుగా నరేంద్ర మోదీ గారు ఏదో కాంగ్రెస్ నాయకులలాగా మొత్తము ఆర్మీ దళాలని కూడా ఈయన కంట్రోల్ చేస్తున్నట్టుగా కాకుండా ఆర్మీ దళాలకే మొత్తం స్వాతంత్రం ఇచ్చారు. ఎలాంటి డిసిషన్ అయినా మీరే తీసుకోండి అని చెప్పి డే 1 నుంచి కూడా నరేంద్ర మోదీ గారు చెప్తూనే ఉన్నారు. కాబట్టి సీజ్ ఫైర్ అన్నది కూడా అది వాళ్ళ నిర్ణయం. దానికి వెనక మాత్రం కారణం ఏంటి అని అడిగి తెలుసుకుంటున్నారే కానీ నరేంద్ర మోదీ గారు అలా చేస్తారు అని మాత్రం ప్రపంచవ్యాప్తంగా కూడా ఎవరు అనుకోరు. ఇప్పుడు మళ్ళా మాట్లాడతానని కూడా చెప్తున్నారు. మాట్లాడినప్పుడు కూడా నరేంద్ర మోదీ గారు ఎంత గట్టిగా ఉన్నారు, ఎంత సూటిగా ఉన్నారో కూడా మనకు తెలిసిపోతుంది. అంటే భారత్ పాక్ మధ్య యుద్ధం జరుగుతున్న తరుణంలో మూడో దేశం ఎంట్రీ ఏంటి, మూడో దేశం మీద ఎందుకు డిపెండ్ అవ్వాల్సి వచ్చిందని చెప్పేసి కూడా ఒక చర్చ నడుస్తుంది. అసలు చెప్పాలంటే అండి, ఫ్రాంక్లీ స్పీకింగ్, మనం ఎవరిపైన డిపెండ్ కాలేదు. మనం ఎవరి దగ్గరికి వెళ్ళి ఏ మద్దతు అడగలేదు, కనీసం వ్యతిరేకంగా కూడా మాట్లాడండి కూడా మనం ఎవరు అనలేదు. వాళ్ళంతల వాళ్ళు ఇక్కడ వైస్ ప్రెసిడెంట్ వాన్స్ ఉన్నప్పుడు దాడి జరిగింది కాబట్టి వాళ్ళంతల వాళ్ళు అందరూ కూడా సంఘీభావంగా నరేంద్ర మోదీ గారి నేతృత్వంలో భారతదేశం ఎదుగుతుంటే చూడలేక పాకిస్తాన్ వాళ్ళు దాడులు చేస్తున్నారని చెప్పి ప్రపంచవ్యాప్తంగా ఉన్న నాయకులందరూ కూడా ఒకటయ్యారు. టెర్రరిజాన్ని అందరం కూడా హతమార్చాలి, పాకిస్తాన్ ఇండియా అనే కాదు ఎక్కడున్న టెర్రరిజంని కూడా తుడిచేయాలి అని చెప్పి ప్రతి ఒక్కరు ఒకటయ్యారు. ఒకటైన తరుణంలో ఏదో వీళ్ళు పాకిస్తాన్ వాళ్ళు వెళ్ళి కాలబైరానికి వెళ్ళి ట్రంప్ని అడగంగానే ట్రంప్ మేము మధ్యలోకి వచ్చేస్తే నాకు మంచి పేరు వస్తుందని ఆయన అనుకున్నాడు. కానీ ఆయనకు తెలియదు ఏంటంటే గత 70-100 సంవత్సరాల నుంచి కూడా పాకిస్తాన్కి భారతదేశంకి మధ్యలోకి ఎవరైనా వచ్చారంటే వాళ్ళే ఫూల్స్గా మిగిలిపోతారు. అంటే ఇప్పుడు భారత్ పాకిస్తాన్ యుద్ధ అంశాల మీద అమెరికా ఇన్వాల్వ్ అయితే రేపు రాబోయే రోజుల్లో ఎటువంటి ప్రమాదం ఉండే అవకాశం ఉంది? నాకు తెలిసినంత వరకు భారతదేశము ఇంకా పాకిస్తాన్ మధ్యలో ఎవరు కూడా ఇన్వాల్వ్ కావద్దని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఆల్రెడీ పాకిస్తాన్ వాళ్ళతోటి మనం రాతపూర్వకంగా ఉన్న షిమ్లా ట్రీటీ గురించే కానీ, ఇండస్ వాటర్ ట్రీటీ విషయంలోనే కానీ ఎన్ని మనం రాసుకున్న పేపర్ మీద రాసుకున్న తర్వాత కూడా వాళ్ళు ఎన్ని మోసాలు చేశారని ప్రపంచవ్యాప్తంగా తెలిసింది. దానికి తోడు పాకిస్తాన్లో ఉన్నది నాగరికులు కాదు, కేవలం టెర్రరిస్టులు అన్న విషయాలు కూడా అందరికీ తెలిసిందే. కాబట్టి ఇప్పటికీ కూడా వేరే ఏ దేశంలో ఉన్న వాళ్ళైనా సరే పాకిస్తాన్కి మద్దతుగా ముందుకు పోకపోతేనే మంచిది. వాళ్ళు ఈరోజు ఏదో భారతదేశం మధ్యలోకి వస్తున్నాము, గొప్ప పేరు తెచ్చుకుంటున్నాం అని అనుకుంటారేమో కానీ పాకిస్తాన్లో పుట్టిన ఉగ్రవాదులు ఎల్లుండి వాళ్ళ దేశంలోకి కూడా పోతారు, వాళ్ళకు కూడా నష్టం కలిగిస్తారు. కాబట్టి ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాలన్నీ ఒక్కటై పాకిస్తాన్లో ఉన్న ఉగ్రవాదాలని హతమార్చాలి. ఓకే, కానీ ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఇది యుద్ధం అనేది, భారత యుద్ధం అనేది పొలిటికల్ యూటర్న్ తీసుకునే అవకాశం లేకపోలేదంటారా? ఇది డే 1 నుంచి కూడా పొలిటికల్ టర్న్ ఏమీ లేదు. ఏదో మధ్యలో సడన్గా కాంగ్రెస్ వాళ్ళే మధ్యలోకి వచ్చి ఏదో అప్పుడు ఇందిరాగాంధీ గారు అది చేశారు, మేము కార్గిల్ వరకు వెళ్ళాము, మేము ఇస్లామాబాద్ వరకు వెళ్ళాము అని చెప్పి వాళ్ళు మాట్లాడడము, తర్వాత నరేంద్ర మోదీ గారు ఏమి చేయలేకపోతున్నారు, ట్రంప్ గారు చెప్తే నరేంద్ర మోదీ ఇనే స్థితిలో ఉన్నారా అని చెప్పి వీళ్ళంతలా వీళ్ళు ఊహాగానాలు అనుకుంటున్నారు. కానీ దిస్ ఇస్ నాట్ ఇన్ టు ఎనీ పొలిటికల్. ఇప్పటికీ కూడా మీరు చూడండి, వారైన రోజు వరకు ఇప్పటి వరకు కూడా నరేంద్ర మోదీ గారు ఒక స్టేట్మెంట్ ఇవ్వలేదు, ఒక మాట మాట్లాడలేదు.
కంప్లీట్గా ఈ నేవీలో ఉన్న లేకపోతే ఆర్మీ వీళ్ళ త్రివిధ దళాలు, మన భారతదేశ సైన్యంలో త్రివిధ దళాలు వాళ్ళే మాట్లాడుతున్నారు, వాళ్ళే డిసిషన్స్ తీసుకుంటున్నారు. అంటే కాల్పుల విరమణ మీద కూడా మోడీ ఏం స్పందించలేదు. అంటే ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఏమంటారు అంటే సిమ్లా ఒప్పందానికి కాల రాశారు అనేది కాంగ్రెస్ వాళ్ళు పదే పదే ఆరోపిస్తున్నారు. దీని గురించి ఏం చెప్తారు? అదేవిధంగా పార్లమెంట్ సమావేశాలు పెట్టాలి, మాకు ఆపరేషన్ సింధూర్ మీద అదేవిధంగా సిమ్లా ఒప్పందం మీద అనుమానాలు ఉన్నాయని కూడా చెప్తున్న పరిస్థితి. ఏం చెప్తారండి? కాంగ్రెస్ వాళ్ళకి ఈ తమాషాలు అనేది ఇప్పుడు కాదండి, ఎప్పటి నుంచో వస్తున్నాయి. అప్పుడు బాలాకోట్ల అటాక్ అయినప్పుడు ఎక్కడైంది, ఎక్కడ పోయి బాంబులు పేల్చారు, ఎంతమంది చచ్చిపోయారు, మాకు ఆధారాలు కావాలి అని చెప్పి భారతదేశ సైన్యాన్ని ఆ రోజు వాళ్ళు అవమానించారు. ఈ రోజు కూడా అదే పనిలో ఉన్నారు. ఏదో స్టార్టింగ్ ముందు మాత్రం వచ్చి క్యాండిల్ ర్యాలీ చేసి నరేంద్ర మోదీజీ ఆ పాగేబడు హమ్ తుమారే సాతే అని మాట్లాడుతున్నారు. ఇప్పుడు మాత్రం మళ్ళీ వెనక నుంచి వాళ్ళకి ఇష్టం లేకున్నా కూడా ఏదో మాటలు మాట్లాడాలి కదా అని చెప్పి నరేంద్ర మోదీని, భారతదేశ సైన్యాన్ని పొగుడుకుంటూ వెనక చేసే రాజకీయాలు వాళ్ళు చేస్తున్నారు. ఇప్పటికైనా వాళ్ళు తెలివి తెలుసుకోవాలి. ముందుగా భారతదేశం గురించి, భారతదేశం ఉన్న పౌరుడైన నరేంద్ర మోదీ గారి గురించి, భారతదేశంలో సైనికుల గురించి తప్పుగా మాట్లాడొద్దు, అవమానించొద్దు. ఏ సమయంలోనైనా ఎప్పుడైనా సరే వాళ్ళ పైన మనం ట్రస్ట్ పెట్టుకొని, నమ్మకం పెట్టుకొని ముందుకు సాగితేనే మన దేశం కలిసికట్టుగా ముందుకెళ్తుంది. ఓకే, ఇప్పుడు కరాచీ పోర్టు మీద బీజేపీ వాళ్ళు అటాక్ చేయాలి, కానీ కరాచీ బేకరీ మీద ఎట్లా అటాక్ చేశారని కూడా మాట్లాడుతున్నారు. సోషల్ మీడియాలో కూడా వీడియోలు బదలవుతున్న పరిస్థితి. ఏం చెప్తారు దాని మీద? బీజేపీ వాళ్ళు అని అంటే అది బీజేపీ నేతృత్వంలో జరిగినది ఏమీ కాదు. అందులో ఉన్న కొంతమంది ఎవరన్నా వెళ్ళారేమో, కానీ బీజేపీ నేతృత్వంలో మాత్రం అలాంటిది ఎప్పటికీ కూడా జరగదు. మాకు కూడా తెలుసు, కరాచీ బేకరీ నడిపించే వాళ్ళందరూ కూడా మంచిగా కూడా ప్రశాంతంగానే ఉంటారు. వాళ్ళు సామాజికంగా చాలా న్యాయాలు చేస్తారు, మంచి పనులు చేస్తారు అని చెప్పి అందరికీ తెలిసిన విషయం అది భారతదేశంలో. కాబట్టి అది బీజేపీ వాళ్ళు తీసుకున్న నిర్ణయం ఏమీ కాదు. అందులో ఉన్న కొంతమంది చేశారేమో, వాళ్ళు కూడా ఒక సమయానికి ఆలోచించి వెనక్కి తగ్గుతారనే నేను అనుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు పిఓకేనే మనం ఆక్రమించుకునే టైం వచ్చేసిందంటారా? ఇదే సరైన సమయమా? డెఫినెట్గా. అప్పుడు ఇందిరాగాంధీ గారు ఐరన్ లేడీ, ఉక్కు మనిషి అని చెప్పి మాట్లాడే కాంగ్రెస్ నాయకులు ఆ రోజు కూడా ఇస్లామాబాద్ వరకు మన ఇండియన్ ఆర్మీ పోయిన తర్వాత వెనక్కి తిరిగి వచ్చాము. ఆ రోజు పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ని మన చేతిలో తీసుకోకుండా రిటర్న్ వచ్చాము అని అంటే ఆ రోజు ఇందిరాగాంధీ గారి వైఫల్యం. బంగ్లాదేశ్ని మొత్తము కూడా పాకిస్తానీ వాళ్ళు అన్యాయం చేస్తున్నారని చెప్పి మన సొంత ఆర్మీ తోటి బంగ్లాదేశ్ తోటి వారికి వెళ్ళిన తర్వాత గెలిచిన సమయంలో కూడా మనం బంగ్లాదేశ్ తీసుకోకుండా ఇప్పటికీ కూడా బంగ్లాదేశ్ ఇంకొక దేశంగా మారిపోయింది. దానికంతా వైఫల్యం ఇందిరాగాంధీయే. కానీ ఇప్పుడు నరేంద్ర మోదీ గారి నేతృత్వంలో దాంతో పాటుగా మన భారతదేశ సైన్యం కూడా అంతకు ముందు కంటే ఇప్పుడు చాలా ధైర్యంగా ఉన్నారు. ఒక మంచి దృష్టితోటి వాళ్ళు ఉన్నారు. కాబట్టి పిఓకో డెఫినెట్గా కూడా మనం సాధించుకుంటాం. ఇప్పుడు వాణిజ్యపరంగా రెండు దేశాలు భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధం ఆగితే ట్రంప్కి లాభం అనే ట్రంప్ ఇందులో దూరారంటారా? అంటే ఏం చెప్తారు? ట్రంప్ అనే కాదండి, మీరు భారతదేశము పాకిస్తాన్ అనే కాకుండా మొత్తం ప్రపంచవ్యాప్తంగా కూడా ఏవైనా రెండు కంట్రీసే కానీ ఏవైనా వార్ చేస్తున్నప్పుడు ఒక సైడ్ చైనా నుంచి, ఒక సైడ్ అమెరికా నుంచి ఎప్పుడైనా వస్తాయి. అది ఏ విషయంలోనన్నా కానీ, ఇరాక్ కానీ, ఇరాన్ కానీ, సిరియా కానీ ఏదైనా, అక్కడేమో వాళ్ళకి చమురు గురించి అని చెప్పి, క్రూడ్ ఆయిల్ కోసం అని చెప్పి అక్కడ గొడవ పడతారు. ఇక్కడ ఏంటంటే ఒకరి మీద ఒకరు సత్తా గొప్పతనం ఏందో చూయించుకోవాలని చెప్పి గొడవ పడతారు. ఇక చైనాకి అమెరికాకి ఉన్నదే వాళ్ళది, ఎవరి మధ్యలో పోవాలా అన్నట్టు పోతూ ఉంటారు. సందులో సలేమని అన్నట్టు మధ్యలో కురికే టైప్ వాళ్ళు. కాబట్టి ఎవరి మధ్యలోకి వచ్చినా ఏం కాదు. కానీ ఇక్కడ జరిగేది ఏదో వాణిజ్యపరంగా కాకుండా, ఎకనామికల్గా కాకుండా, ఇది టెర్రరిజానికి, మొత్తం ఉగ్రవాదానికి అగెన్స్ట్గా భారతదేశం పోరాడుతుంది. కాబట్టి దేశంలో ఉన్న ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా భారతదేశానికి సహకరించి పాకిస్తాన్లో ఉన్న ఉగ్రవాదులని హతమార్చాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఓకే, అంటే కాల్పుల విరమణ అనేది మోడీ భయపడ్డారు అనేది చర్చ. ఏం చెప్తారు? యాక్చువల్గా అది తాత్కాలికంగా జరిగినది. ఆ రోజు యుక్రెయిన్ రష్యా వార్ అయ్యేటప్పుడు కూడా అంటే చాలామంది అక్కడ ఉన్న అమాయక ప్రజలందరూ కూడా సరిహద్దులు దాటి రావాలి కాబట్టి కొన్ని గంటల సేపు విరమణ చేయండి అని చెప్పి ప్రపంచవ్యాప్తంగా చాలామంది అడగడం జరిగింది. మనం చూసాం కూడా. ఆ సమయంలో ఎప్పుడైతే బ్రేక్ అయిందో మన భారతదేశం నుంచి, వేరే రాష్ట్రాల నుంచి, దేశాల నుంచి ఉన్న వాళ్ళందరూ కూడా విద్యార్థులు ఎక్కడెక్కడికి వెళ్ళిపోయారు. అలాగే ఈరోజు కూడా పాకిస్తాన్కి, ఇండియాకి ఒక సీజ్ ఫైర్ తాత్కాలికంగా ఆపారు అని అంటే ఆ తాత్కాలికంగా ఆపిన దాని తర్వాత చర్చలు జరుగుతాయి. ఆ చర్చలలో వాళ్ళు అడిగినవేమన్నా ఉంటాయి.
వాళ్ళ హద్దులు కానీ ఏవైనా మాట్లాడుకుంటారో, ఒకవేళ అది జరగకపోతే మళ్ళీ వార్ స్టార్ట్ అవుతుంది. సీజ్ ఫైర్ అనేది కామన్గా వార్లో మనం అందరం ప్రపంచంలో ఒకరిగా ఉంటున్నాం కాబట్టి మాట్లాడాల్సింది వినాల్సిందే, కాబట్టి అది జరిగింది. కానీ అది పిరికి పంద చర్యనో లేకపోతే ఏదో కాంగ్రెస్ వాళ్ళు ఇందిరాగాంధీ గొప్పగా చేసింది నరేంద్ర మోదీ గారు చేయలేదు అనడానికి, వాళ్ళేదో మధ్యలో టైం దొరకంగానే వాళ్ళ మధ్యలోకి వచ్చి అరవడానికి అసలు ఆస్కారమే లేదు. ఇప్పుడు ప్రతి ఒక్కరు చేయాల్సింది ఏంటంటే భారతదేశం ఒకటి అని ఆలోచించాలి. ఇప్పుడు రాజకీయ పరంగా ఇందిరాగాంధీ గొప్పగా చేసింది, నరేంద్ర మోదీ గారు గొప్పగా చేసింది కాదు. ఇప్పుడు మొత్తం భారతదేశం కూడా అందరూ ఆలోచించాల్సింది భారత సైన్యం ఏం చేస్తుంది, భారత సైన్యం వెంబడి మనం ఉండాలి. వాళ్ళు ముందు ఏ నడక వేస్తే వాళ్ళ నడకలో మనం ఉండాలి, అంతే. అంటే అప్పుడు ఇందిరాగాంధీ 71లో ఇందిరాగాంధీ పాకిస్తాన్ని తన కాళ్ళ కిందకు తీసుకొచ్చింది, మోడీ ఎందుకు తీసుకురావట్లేదు అనేది చర్చ. పాకిస్తాన్ని 1971లో ఇందిరాగాంధీ గారు కాళ్ళ కిందకి తీసుకొస్తే ఈరోజు ఉగ్రదాడి ఎందుకు జరిగిందండి? ఈరోజు ఉగ్రదాడి జరగడానికి కారణం ఏంది? ఇండస్ వాటర్ ట్రీటర్ పే మీద 3 నదీ జలాల నీళ్ళని మన భారతదేశంకి వచ్చే నీళ్లు కూడా వాళ్ళ దగ్గరికి ఎందుకు వెళ్తున్నాయి? ఇప్పటికీ కూడా ట్రేడ్ విషయంలో కానీ ఎకనామికల్గా కానీ ప్రతి ఒక్క విషయంలో కూడా మన భారతదేశానికి అన్యాయం ఎందుకు జరుగుతుంది? ఇప్పటికీ కూడా మన భారతదేశంలో వీసాలు లేకుండా ఏమీ లేకుండా భారతీయులు అని చెప్పి ఇక్కడ తిరిగే వాళ్ళు ఎందుకున్నారు? దానికి అంతటి కారణం వాళ్ళు చేసిన తప్పులే. ఆ రోజు జవహర్లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ గారు ఒకవేళ గట్టిగా స్ట్రిక్ట్గా మాట్లాడి ఉంటే ఈ రోజు ఇలా జరగకపోయేదే. వాళ్ళే ఆ రోజు పేరుకి సెక్యులర్ అన్న పేరు పెట్టుకొని మధ్యలో క్లారిటీ లేకుండా ఇక్కడ భారతదేశ ప్రజలని అక్కడ ఉన్న పాకిస్తానీ వాళ్ళని అయోమయానికి గురి చేసి ఈ రోజు 2 దేశాలలో చూసి అన్యాయం ఎవరికి జరిగింది అని అంటే హిందూ ధర్మం పాటించే వాళ్ళకి మాత్రమే అన్యాయం జరిగినట్టుగా ఈ రోజు ఇది చేశారు అని అంటే కేవలం ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ కోసమే. న్యాయం ఎక్కడ చేశారు? ఐరన్ లేడీ, ఉక్కు మనిషి అని చెప్పడానికి అసలు నిజంగా కూడా ఆస్కారం ఉందా ఈరోజు? ఓకే, ఇప్పుడు నెహ్రూ కాకుండా పటేలే ప్రధానమంత్రిగా ఉంటే అసలు పీఓకే కాశ్మీర్ ఇష్యూ వచ్చేదా అంటే ఏం చెప్తారు? ఒకవేళ నెహ్రూ గారు ప్రధానమంత్రి కాకపోయి ఉంటే మనకు అసలు పాకిస్తాన్ విభజించకపోయేదనే నేను అంటాను. నెహ్రూ గారు ప్రధానమంత్రి కావాలి అని ఒక దిక్కు, జిన్నా గారు ప్రధానమంత్రి కావాలి అని అన్నారు. 2 బిడ్డలు నా ముందల పోరాడుకుంటున్నారు, నేను ఏం చేయాలి అని చెప్పి దేశాన్నే ముక్కలుగా చీల్చి గాంధీ గారు నువ్వు అక్కడ పాలించుకో, నువ్వు ఇక్కడ పాలించుకో అని చెప్పి ఆ రోజు అయినది అది సంఘీభావంగా ఆ రోజు వాళ్ళు మాట్లాడుకొని దేశాన్నే ముక్కలుగా చేశారు. దాని తర్వాత బంగ్లాదేశ్ ఇంకొక పక్కకు చేశారు. హైదరాబాద్ ఒకవేళ పటేల్ గారు లేకపోతే మన హైదరాబాద్ కూడా ఇంకొక దేశంగా మారిపోయేది. అంటే నరేంద్ర మోదీ గారు ఏదో ఇప్పుడు మాట్లాడుతున్నట్టుగా కాకుండా నిజంగా కూడా మనం చరిత్రలో చూసుకుంటే నెహ్రూ గారు చేసిన తప్పిదాలు చాలా ఉన్నాయి. ఏదన్నా మాట్లాడితే మేము గొప్పగా చేశామని అంటారేమో, చేసిన పనులు గొప్పవి మేమందరం కూడా మెచ్చుకుంటాం, కానీ చేసిన తప్పులు ఇప్పటికీ ఉన్నాయి. ఆ చేసిన తప్పులకి ఇప్పటికీ కూడా మనం బాధపడుతున్నాం. మొన్న పెహల్గాంలో ఉగ్రదాడి జరగడానికి కారణం జవహర్లాల్ నెహ్రూవే. ఆ రోజు భారతదేశము ఈ పాకిస్తాన్ విభజించిపోయినప్పుడు అది ముస్లిం రాజ్యము అని చెప్పి వాళ్ళున్న క్లారిటీలో వీళ్ళు ఎందుకు లేకపోయారు? ఇక్కడ మాత్రం సెక్యులర్ దేశము, ఇక్కడున్న ముస్లిమ్స్కి అన్ని స్వాతంత్రాలు ఉంటాయి, ఇక్కడున్న మీరు భూములు అడిగితే ఇచ్చేస్తాము, ఔరంగజేబు గాడిదలు కట్టుకున్నారు, గుర్రాలు కట్టుకున్నారంటే కూడా మేము ఇచ్చేస్తాము అని మనం అంటాం. అక్కడ అదే ఆ పాకిస్తాన్లో చూడండి, ఆ రోజు విభజించినప్పుడు అక్కడ కూడా హిందూస్ ఉండే, మళ్ళీ అక్కడ వాళ్ళకి ఎందుకు న్యాయం చేయలేకపోయారు? ఇక్కడ ఉన్న ముస్లిమ్స్కి మాత్రమే ఎందుకు? ఒక కొత్త ఏరియా, కొత్త ట్రీటీలు, కొత్త బిల్లులు, 370 ఆర్టికల్ పేరు మీద కశ్మీర్ని విభజించి మొన్నటి వరకు అగ్నిగుండంగా మార్చారు దాన్ని. ఇవన్నీ చేయడానికి కారణం ఎవరు? ఆ రోజు పాలకులు ఓట్ బ్యాంక్ కోసం అని చెప్పి ముస్లిమ్స్ని కేవలం వాళ్ళ ఓట్ల కోసమే వాడుకోవాలి, వాళ్ళ జీవితాలు మాకు అవసరం లేదు అని అనుకున్న కాంగ్రెస్ నాయకుల వల్లనే ఇప్పటికీ కూడా మన భారతదేశంలో ఈ రోజు విభజించు పాలించు నడుస్తుంది అని అంటే ఈ కాంగ్రెస్ నాయకుల వల్లనే. అప్పట్లో అమెరికా అధ్యక్షుడినే చిటికేసి మరీ బెదిరించారు, కళ్ళలో కళ్ళు పెట్టి చూసి బెదిరించారని చెప్పేసి ఇందిరాగాంధీ చేశారని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు చెప్తున్నారు. దానికి ఏమంటారు? కాంగ్రెస్ వాళ్ళు ఎడబోయి చూసిరో మాకైతే తెలియదు, చెప్పిన చరిత్రలో మాట్లాడతారు. కాంగ్రెస్ ఇందిరాగాంధీ గురించి, నెహ్రూ గారి గురించి గుండు సూది కూడా మేమే తయారు చేసినామని చెప్పుకున్న రోజులు ఉన్నాయి, విన్న రోజులు మనం ఉన్నాయి. కాబట్టి అట్లాంటి వాటి గురించి మాట్లాడకపోతేనే మంచిది. నేను అదే కాంగ్రెస్ నాయకులను ఒకటే అడగాలనుకుంటున్నాను, నిజంగా మనకు దేశం మీద ప్రేమ ఉండి చిత్తశుద్ధి ఉండుంటే ఆ రోజు మతం పేరు పైన దేశాన్ని ఎందుకు విభజించారు? ఎమర్జెన్సీ పేరు పైన భారత రాజ్యాంగాన్ని ధిక్కరిస్తూ ఆ రోజు ఎమర్జెన్సీ పేరు పైన ఎందుకు సిక్కులను ఊచకోత కోసారు? దాని తర్వాత కూడా ఎన్నో కులమత భేదాలే కానీ అన్నీ జరగడానికి కారణం ఎందుకు? ఇప్పటికీ కూడా వక్ఫ్ బోర్డ్ భూముల పేరు పైన ఇంత అన్యాయం జరుగుతుంటే కూడా కాంగ్రెస్ నాయకులు ఎందుకు మాట్లాడట్లేదు? ఇప్పటికీ కూడా ఎందుకు ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ చేస్తున్నారు? ఓకే,
వాళ్ళకి ఇంకా కూడా ఆపరేషన్ సింధూర్ మీద అనుమానాలు ఉన్నాయని చెప్పి రాహుల్ గాంధీ ఇవాళ స్టేట్మెంట్ ఇచ్చారు. ఏం చెప్తారంటే అట్లాంటి వాళ్ళు రాహుల్ గాంధీ గారికి ఎప్పుడు చూసినా పాకిస్తాన్ మీద, అమెరికా మీద, వీటి మీద ప్రేమ ఎక్కువ ఉంటుంది. అన్నిటికంటే ముఖ్యంగా చెప్పాలంటే పాకిస్తాన్ అంటే వాళ్ళకి ఎక్కువ ప్రేమ ఉంటుంది. కాబట్టి అట్లాంటి కాంగ్రెస్ నాయకులు మూటముళ్ళ చదువుకొని కాంగ్రెస్కి వెళ్ళిపోవాలి. వాళ్ళకి నిజంగా కూడా ఆధారాలు కావాలి అని అంటే పాకిస్తాన్లో పోయి నిలబడమనండి. ఆ పాకిస్తాన్లో పోతే అప్పుడు అర్థమవుతుంది కదా, ఎన్ని బాంబులు పేలుస్తున్నాము, ఎన్ని మిజైళ్లు పెడుతున్నాము, ఎన్ని డ్రోన్లు వేస్తున్నాము మనము, అక్కడ ఎంత నష్టం జరిగిందో అని చెప్పి రాహుల్ గాంధీ గారినే మీలాంటి వాళ్ళకి చెప్పమని చెప్పండి, మీడియా మిత్రులకి. అంతేగాని మన భారతదేశంలో ఉంటూ, మన భారతదేశంలో గాలి పీల్చుకుంటూ, మనం ఇచ్చే తిండి తినుకుంటూ పొద్దున్న లేసి అంటే పాకిస్తాన్ని వెనకేసుకు రావాలి అని అంటే అట్లాంటి నాయకులు ఇప్పటికైనా సరే భారతదేశం వదిలిపెట్టి వెళ్ళిపోవాలి. ఇప్పుడు రక్షణ శాఖ మీద కూడా మాకు అనుమానాలు ఉన్నాయి. ఇప్పుడు దాకా ఎన్ని మిసైల్స్, ఎన్ని బాంబులు పాకిస్తాన్ మీద వేశారో మాకు క్లారిటీ ఇవ్వాలని చెప్పేసి చెప్తున్నారు. క్లారిటీ వాళ్ళు ఇచ్చారండి ఇండియన్ ఆర్మీ వాళ్ళు. ఇంకా కూడా ఎక్కువ క్లారిటీ కావాలి. నువ్వు ఇండియన్ ఆర్మీ చేసిన ఒక్కొక్క తూటాకి లెక్క కావాలి అని అంటే పోయి ఇండియన్ ఆర్మీ బార్డర్లో ఎట్లాగైతే మిలిటరీ సోల్జర్స్ పని చేస్తున్నారో అట్లా కూడా నువ్వు కూడా గన్ను పట్టుకొని పోయి అక్కడ నిలబడు, అప్పుడు అర్థమవుతుంది. అంతేగాని ఈడ ఢిల్లీలో ఏసీ రూమ్లో కూర్చొని అక్కడున్న సోల్జర్స్, ఆర్మీ జవాన్లు ఏం చేస్తున్నారు, ఎన్ని మిజైల్స్ కాల్చారు, ఎన్ని డ్రోన్లు కాల్చారు, అక్కడ పోయినాక ఎన్ని బిల్డింగ్లు పోయాయి, ఎంతమంది ప్రాణాలు పోయాయి అంటే ఎక్కడ అవుతుంది. రాహుల్ గాంధీ గారికి కూడా ఒక తుపాకీ ఇస్తే ఆ తుపాకీ తీసుకొని పోయి ఆ బార్డర్లో నన్ను నించోవాలి, లేకపోతే సరిహద్దులు దాటి దోస్తులైన పాకిస్తాన్ దేశానికన్నా పోతే వాళ్ళకి అర్థమవుతుంది. ఇప్పుడు అక్కడ ఆపరేషన్ సింధూర్ అంటున్నారు, ఇక్కడేమో కొంతమంది పౌర హక్కుల నాయకులు ఆపరేషన్ కగార్ని ఎప్పుడు ఆపుతారని చెప్పేసి ఇక్కడ చెప్తున్నారు. దాని మీద ఏమంటారు? అసలు మన దేశంలో ఉన్న దురదృష్టమే, మన దేశానికి శనియే ఈ సూడో సెక్యులర్, ఈ పౌర హక్కు నాయకులు. దీపావళికి పటాకులు కాల్చుకుంటే కుక్కలు భయపడతాయి, వినాయక చవితికి నిమజ్జనాలు చేస్తే నీళ్లు కాలుష్యం అయిపోతాయి, మీరు పటాకులు కాలుస్తే గాలి కాలుష్యం అయిపోతుంది అని మాట్లాడే వాళ్ళు ఈ రోజు కొంతమంది ఉగ్రవాదులు మన దేశంలో ఉన్నారు. ఆ కొంతమంది ఉగ్రవాదులని పెంచి పోషించేది మాలాంటి విషం కక్కే వాళ్ళమే అని చెప్పి ఈ రోజు వాళ్ళు ఎందుకు బయటికి రాలేకపోతున్నారు? ఈ రోజు ఎందుకు వాళ్ళు మాట్లాడట్లేదు? అదే మన గురించి, మన హిందూ ధర్మాల గురించి ఏదైనా పండుగలో ఏదన్నా వస్తే నెల 2 నెలల నుంచో మొత్తం బ్యానర్లు అవి పెట్టుకొని రోడ్ల మీద నించుంటారు. అది చేయండి, ఇది చేయండి, హోలీ ఆడకండి, కలర్ రుద్దుకోండి, కుక్కకైతే బాధ అవుతుంది, నీళ్ళు కాలుష్యం అవుతాయి, గాలి కాలుష్యం అవుతుంది అని అంటారు. మళ్ళీ మీలాంటి ఉగ్రవాదుల వల్ల దేశమే కాలుష్యం అయిపోతుంది కదా. మీలాంటి ఉగ్రవాదుల వల్ల ఈ రోజు భారతదేశంలో ఉన్న పౌరులకి రక్షణ లేకుండా పోతుంది కదా. మళ్ళీ ఈ రోజు మీరు ఎందుకు వచ్చి మాట్లాడట్లేదు? ఈ రోజు ఎందుకు వ్యతిరేకంగా భారతదేశానికి ఉండొద్దు? ఈ రోజు ప్రతి ఒక్కరం కూడా భారతదేశ పౌరులమే, అందరం కూడా నరేంద్ర మోదీ గారికి ఆయన మన భారతదేశంలో చట్టపరంగా, న్యాయపరంగా, రాజ్యాంగ పరంగా ఎన్నుకోబడ్డ ప్రధానమంత్రి. అట్లాంటి ప్రధానమంత్రికి భారతదేశంలో ఉన్న ప్రజలు బాగుండాలి అని చెప్పి కుటుంబాలని, జీవితాలని వదిలేసి సైన్యం మొత్తం కూడా బార్డర్లో నించుకొని ఎప్పుడు ప్రాణం పోతుందో తెలియకుండా కష్టపడే వాళ్ళకి వెనక ఉండి మేము భుజం తట్టాలి, మేము వాళ్ళని సహకరించాలి, మేము వాళ్ళని ప్రోత్సహించాలి అని చెప్పి ఈ సూడో సెక్యులర్లకు ఎందుకు ఆలోచన రావట్లేదు? ఇప్పటికీ కూడా ఆపరేషన్ సింధూర్ తప్పంటారు, ఒకరేమో ఆపరేషన్ సింధూర్ పేరు పైన రక్తాన్ని ప్రవహిస్తారా అని మాట్లాడారు. నిజంగానే ప్రొఫెసరేనా అనండి, నిజంగా కూడా భారతదేశ మహిళల నుడిటన సింధూరాన్ని తుడిచిపెట్టారు. అట్లాంటి ఉగ్రవాదులకి ఆ సింధూరం పెట్టుకునే మహిళలే పోయి మంచిగా బుద్ధి చెప్తారు అని చెప్పి 2 మహిళలని నరేంద్ర మోదీ గారి నేతృత్వంలో భారతదేశ సైన్యం పంపిస్తే ఆమె కూడా ఒక మహిళనే, సుజాత, సో కాల్డ్ విద్యాశాఖకి ప్రొఫెసర్ ఇంకామె. అట్లాంటి వాళ్ళు విద్యాశాఖలో ఉంటే రేపు మన భారతదేశం ఏం బాగుపడుతుందండి? మన రాష్ట్రం ఏం బాగుపడుతుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ విద్యాశాఖలో అట్లాంటి సూడో సెక్యులర్ వాళ్ళు ఎవరున్నా సరే రేవంత్ రెడ్డి గారు నిజంగా ఇనిషియేటివ్ తీసుకొని పాకిస్తాన్కి పోయి ఉగ్రవాదులను చంపండి అని అడుగుతున్నారు కదా. కాదు, మీ చుట్టుపక్కల ఉన్న ముఖ్యంగా ఓవైసీ దగ్గర, చాంద్రాయన్ గుట్టలో, ఓల్డ్ సిటీలో ఇట్లాంటి సూడో సెక్యులర్లు ఎవరైతే ఉన్నారో కాంగ్రెస్ నాయకులు పొద్దున్న లేసే టీవీలలో కూర్చొని నాకు పాకిస్తాన్ అంటే ఇష్టము, నా ఐ లవ్ పాకిస్తాన్ అంటారు కదా. అట్లాంటి వాళ్ళని తరిమేస్తే నిజంగా కూడా చాలా సహకరించినట్టు వాళ్ళు అవుతారు. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఆపరేషన్ కగార్ని ఆపేసే అవకాశం ఉందంటారా? చూడండి, ఏ ఆపరేషన్ అయినా, మిలిటరీ అయినా, ఆర్మీ అయినా, లేకపోతే మన ఇండియన్లో ఇప్పుడున్న పోలీస్ వాళ్ళైనా ఎవరైనా ఒక డిసిషన్ తీసుకున్నారంటే భారతదేశంలో ఉన్న పౌరులుగా మనము వాళ్ళని సహకరించాలి. వాళ్ళు ఒక డిసిషన్ తీసుకున్నప్పుడు వాళ్ళకు ఒక రూట్ మ్యాప్ ఉంటుంది. ఆ రూట్ మ్యాప్ ఒక ఎజెండా తోటి వాళ్ళు ముందుకెళ్తూ ఉంటారు. అంతేకాని నీకు నచ్చింది నువ్వు మాట్లాడి, నీకు నచ్చింది నువ్వు మాట్లాడితే కాళేశ్వరం ప్రాజెక్ట్ అయినట్టుగా అవుతుంది. ఇంజనీర్ అయినే, రైతు అయిననే, డాక్టర్ అయిననే అన్నీ కేసీఆర్ అయ్యాడు అప్పట్లో. అందుకని చెప్పి మన భారతదేశంలో కరోనా వచ్చింది, రాష్ట్రంలో కరోనా వచ్చింది అని అంటే ఏదో
డోలో పారాసెటమాల్ వేసుకోవాలని అన్నాడు. కాళేశ్వరం డిజైన్ ఆయననే చేశాడు, ఈ రోజు కాళేశ్వరం కుగ్గిపోయింది. రైతులు ఏ పంట వేయాలో కూడా ఆయననే చెప్పాడు. రైతులు బియ్యం వేసుకొని ఊరి తీసుకున్న రోజులు కూడా మనం చూసాం. అందుకని చెప్పి ఎవరు ఏ పనులు చేస్తారో వాళ్ళకి సహకరించాలి. వాళ్ళు మంచి ఆలోచనలతో ముందుకెళ్తారు కాబట్టి పౌరులుగా మనం వాళ్ళకి సహకరించడం వరకే మన బాధ్యత. ఇప్పుడు రఫేల్ మేము కొన్నాం కాబట్టి వాళ్ళ మోడీకి రఫేల్ ఉపయోగపడుతుందని కాంగ్రెస్ అంటుంది. ఏం చెప్తారు దానికి? అసలు రఫేల్కి కొన్నాము కాంగ్రెస్ వాళ్ళు అనడం హాస్యాస్పదంగా ఉంది. మన మనోజ్ పారికర్ గారు ఆ రోజు ఉన్నప్పుడు డిఫెన్స్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఆ రోజు వాళ్ళు తీసుకున్నారు అది నిర్ణయాలు. తర్వాత రఫేల్ ఎందుకు కొన్నారు, రఫేల్లో చాలా అటు ఇటు అయ్యాయి, డబ్బులు అటు ఇటు చేతులు కూడా, దాంట్లో అయినంత స్కామ్ ఇంకెందులో జరగలేదు. నేను బాంబు పేలుస్తాను, ఈరోజు బాంబు పేలిస్తే మొత్తం భూకంపం వచ్చేస్తుంది అని చెప్పి ఇదే రాహుల్ గాంధీ గారు పార్లమెంట్ సాక్షిగా మాట్లాడారు. ఈ రోజేమో మొత్తం క్రెడిట్ ఆలే, మేమే కొన్నామని మళ్ళీ అలా చెప్తున్నారు. అంటే అంటే ఆలదే, అంటే ఆలదే అన్నట్టుగా మాట్లాడతారు వాళ్ళు. కానీ నిజంగా కూడా చెప్పాలంటే ఈ రోజు భారతదేశం ఇంత స్ట్రాంగ్గా డిఫెన్స్లో భారతదేశం ఇక్కడ నించొని మీరు ఒక్కసారన్నా మా దిక్కు కన్ను చెడుగా చూశారు అని అంటే ఆ కన్నులలో నుంచి గుడ్లు పీకేస్తామని చెప్పి ఈరోజు ఇండియన్ ఆర్మీ మాట్లాడుతుంది. అంటే దానికి నరేంద్ర మోదీ గారి నేతృత్వంలో మన భారతదేశం ఒక డిఫెన్స్ స్ట్రాంగ్గా కావడానికి కారణం. పొద్దున్న లేసి జీఎస్టీ ఎందుకు కట్ చేస్తారండి, అసలు జీఎస్టీ ఎందుకు తీసుకుంటున్నారు, అన్యాయం చేస్తున్నారు, గొటాలా ట్యాక్స్ అది ఇదని చెప్పి ఈ రాహుల్ గాంధీ మాట్లాడారు. మళ్ళీ ఆ రోజు జీఎస్టీ తీసుకున్నందుకే కదండి ఈరోజు రఫేల్ లాంటివి, బ్రహ్మోస్ లాంటివి మన భారతదేశంలో ఉన్నాయి. ఈరోజు పాకిస్తాన్కే కాదు చైనాకి కూడా మనం భయపడకుండా ఉన్నామని అంటే ఈ జీఎస్టీ, ఈ ఇన్కమ్ ట్యాక్స్ వల్లనే కదా. పొద్దున్న లేసి రేవంత్ రెడ్డి, కేటీఆర్ అంటారు మేము 100 రూపాయలు కడుతుంటే మాకు 50 రూపాయలు కూడా తిరిగి రావట్లేదు అని చెప్పి. ఆ మిగతా 50 రూపాయలలో ఇట్లాంటి బ్రహ్మోసే కానీ లేకపోతే డిఫెన్స్ సిస్టమే కానీ అవన్నీ కూడా మంచిగా అవుతున్నాయి అని చెప్పి ఆలోచనలు అసలు ఉన్నాయా వాళ్ళకి? ఇప్పటికైనా ఎదగాలి, ఇప్పటికైనా మూర్ఖత్వం వదులుకోవాలి. ఇప్పుడైనా భారతదేశం అందరూ ఒక్కతాటిగా ఉండే సమయం ఇది. ఇప్పటికీ కూడా రాజకీయాలు పక్కన పెట్టాలి, దేశం ముందు అని చెప్పి ముందుకు నడవాలి. చాలా బాధాకరమైన విషయం ఏంటంటే పహల్గామ్ బాధితుల్లో 26 మంది చనిపోయినారు. వాళ్ళ కుటుంబానికి, అదేవిధంగా రీసెంట్గా ఒక జవాన్ మురళీ నాయక్ కూడా విరమణం పొందడం జరిగింది. వాళ్ళ కుటుంబానికి సీనియర్ కార్యకర్తగా, లీడర్గా, కార్పొరేటర్గా మీ సానుభూతి ఎట్లా తెలియజేస్తారు? నేను సానుభూతి అనండి, నేను నాకు గొప్పగా చెప్తున్నాను. నా దేశం కోసము ఈరోజు నా దేశంలో ఉన్న ప్రతి ఒక్క పౌరుడు కళ్ళు తెరిచేలాగా, అక్కడ వాళ్ళ భర్తలు చనిపోయినా, వాళ్ళ తల్లిదండ్రులు చనిపోయినా కూడా పిల్లలు, భార్యలు బయటికి వచ్చి అరే నా మతం అడిగి నా భర్తని చంపేశారు, మేము కల్మా చదవలేకపోతే చంపేశారు అని చెప్పి నిజాలు చెప్పారు. భయపడకుండా నిజాలు చెప్పి భారతదేశంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఈ సమయం ఒక్కటవ్వాల్సిందే, మీరు ఒక్కటిగా ఉంటేనే మనం బ్రతుకుతాము, లేకపోతే పాకిస్తాన్ లాంటోడు, చైనా దేశం లాంటోడు మన మధ్యలో ఉంటూ మన వల్లనే ఉగ్రవాదులు అయ్యి మన దేశ ద్రోహులు అవుతారు. కాబట్టి ఇప్పటికైనా ఒకటి కండి అని చెప్పి ఆ రోజు మహిళలందరూ చెప్పారు, పిల్లలందరూ చెప్పారు. దాంతో పాటుగా నాయక్ గారు కూడా ఆ రోజు వీరమరణము అయ్యి మన భారతదేశం కంటే ముందు వాళ్ళ అమ్మా నాన్న చెప్పారంట, ఎందుకురా నాయనా నువ్వు సైనికుడు అవుతావు, వద్దు మన ప్రాణాలు పోతాయనంటే ఒక్కరోజైనా సరే నేను సైనికుల బ్రతికిన ప్రాణాలు కోల్పోతానమ్మా అని చెప్పారంట. అట్లాంటి వాళ్ళకి సెల్యూట్ చెప్తున్నాను. అట్లాంటి వాళ్ళని నిజంగా కూడా మనం అందరం సహకరిద్దాము. ప్రతి ఒక్కరం ఒకటే మాట మాట్లాడదాము, ఇండియన్ ఆర్మీ ఆప్ ఆగే బడో, దేశ్ తుమ్హారా సాథే. ప్రతి ఒక్కరం జై హింద్ అందాము, అందరం మంచిగా ఉందాం. ఇప్పటికైనా సరే ఒక్కతాటిగా ఉందాము. మీరు, నేను, మన చుట్టుపక్కల కూడా ఎవరైనా ఉగ్రవాదులు ఉన్నారు, రోహింగ్యాలు ఉన్నారు, పాకిస్తానీ వాళ్ళు ఉన్నారు, అనుమానంగా తిరుగుతున్నారంటే 100కి డయల్ చేద్దాము, దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్స్కి చెప్దాము. అందరం ఒకటైదాం. ఈ దేశం కాంగ్రెస్ది కాదు, బీజేపీది కాదు, ఈ దేశం భారతీయులది. భారతీయులు అందరూ సురక్షితంగా ఉండాలంటే అందరం కూడా ముందుకు రావాలి. ముఖ్యంగా సూడో సెక్యులర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ముందుకు రావాలి, మూర్ఖత్వాన్ని వదిలేయాలి. లేదు మేము అదే మూర్ఖత్వంలో బతుకుతాము అని అనుకుంటే దేశాన్ని వదిలి వెళ్ళిపోవాలి. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.